2024 జూన్ 4వ వారంలో మీనరాశి వారికి అనానుకూల సమయం అని చెప్పవచ్చు. మరి వీరు అకాల భోజనము, అపనిందలు, కష్టము, నష్టము ఇవన్నీ కూడా జరిగేటువంటి అవకాశం ఉంది. అయినా వీరికి ఆపదోద్ధారక స్తోత్రం చదువుకున్నట్టయితే ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యం అనేటువంటి మంత్ర అనుష్ఠానం వల్ల, ఆ శ్రీరామచంద్రుడి అనుగ్రహం వల్ల, ఆ పవనసుతుని అనుగ్రహం వల్ల వీరికి శుభాశుభ మిశ్రమ ఫలితము ఉంది. ముఖ్యంగా వీరికి మీనరాశి వారికి ఏనాడు శని పోయేటువంటి సమయము కాబట్టి వెళ్ళేప్పుడు కానీ, శని వచ్చేప్పుడు కానీ వెళ్ళేప్పుడు కానీ బాగా వచ్చేప్పుడు ఇబ్బంది పెడితే వెళ్ళేప్పుడు ఇబ్బంది పెట్టాడు, మరి వెళ్ళేప్పుడు ఇబ్బంది పెడితే వచ్చేప్పుడు ఇబ్బంది పెట్టాడు. కాబట్టి ఈ శని ప్రభావం ఎక్కువ ఉంటుంది. కాబట్టి క్షేమకరి మూలమంత్రాన్ని చదువుకున్నట్లయితే వీరికి లేదా ఆపదోద్ధారక స్తోత్రం వల్ల ఈ మీనరాశి వారికి మేలు జరిగేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి.